ఇంతకీ ఆంధ్రుల కళల రాజధాని ఎప్పటికీ పూర్తవుతుంది? కూటమి ప్రభుత్వం ప్లాన్ ఏంటి? గత అనుభవాల దృష్ట్యా సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? నవ్యాంధ్ర నవరాజధాని నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం 2028 కల్లా క్యాపిటల్ సిటీ నిర్మాణం పూర్తి చేయాలి అంటూ డెడ్ లైన్ పెట్టుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఏ నిర్మాణాలు ఎప్పటిలోగా పూర్తయిపోతాయో వివరించింది. అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. వరల్డ్ టాప్ 5 సిటీల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అమరావతిని కట్టేందుకు ప్లాన్ చేశామన్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 64,721 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయన్న నారాయణ అభివృద్ధి చేసిన ప్లాట్లను 3 ఏళ్లలో రైతులకు అప్పగిస్తామన్నారు. రాజధాని కోసం ఏ బ్యాంకు నుంచి ఎంత రుణం తీసుకుంటున్నామన్న విషయాల్ని అసెంబ్లీలో వెల్లడించారు మంత్రి. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్ గా శాంక్షన్. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. అమరావతిలో సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాల్ని 1.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ మిగతావన్నీ 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని వివరించారు. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకున్నాం అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 185 అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శాడిజంతో R5 జోన్ ఏర్పాటు చేశారని విమర్శించిన మంత్రి నారాయణ 50,000 మందికి 1 సెంటు భూమి ఇచ్చారని ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. R5 జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి 50,000 మందికి 1 సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష. అది కూడా కక్ష సాధింపే. ఎందుకంటే వరల్డ్ టాప్ 5 సిటీస్ లో ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో R5 జోన్ చేశారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి చేస్తున్నారు అధ్యక్ష. 2028 కల్లా అమరావతి రాజధాని రెడీ అవుతుందని తెలిపింది కూటమి సర్కార్. అందుకోసం పనుల్లో వేగం పెంచామని, పనుల్లో నాణ్యత కొరవడకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మరోవైపు చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగింది. రాజధాని టెండర్లు, పనుల పురోగతిపై సమీక్షించారు. 40,000 కోట్ల విలువైన పనులకు ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం.